సింధు నాగరికత మెయిన్ ఆబ్జెక్టివ్స్. ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఐబిసి. సింధు నాగరికతకు సంబంధించినటువంటి ప్రధాన లక్షణాలు ఏంటో ఒక్కసారి మీతో నేను షేర్ చేస్తానబ్బా. This is also one of the important area in our competitive examinations. What is the main objectives? What is the silent features of our Indus Valley civilization? సింధు నాగరికతకు సంబంధించి the peoples was used the metal of bronze, BRONZE. Due to this cause, the civilization was recognized as Bronze Age civilization. Bronze Age civilization. దీన్ని ఏమంటారంటే తామ్ర శిలాయుగ నాగరికత అనేటువంటి పేరుతో పిలిచారు. దీన్ని తామ్ర శిలాయుగ నాగరికత అనేటువంటి పేరుతో పిలుస్తారు. తామ్ర శిలాయుగ నాగరికత అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఏంటి సార్ అంటే సింధు నాగరికత అనేది. బికాస్ దే యూజ్ ద మెటల్ ఆఫ్ తామ్రం, నథింగ్ బట్ కాంస్యాన్ని ఉపయోగించారు వాళ్ళు. కాంస్యం వాళ్ళు ఉపయోగించినటువంటి మెటల్ ఏంటి సార్ అంటే కాంస్యం. ఇట్ వాజ్ ద ఫస్ట్ మిక్స్డ్ మెటల్ బై హ్యూమన్ బీయింగ్. మొట్టమొదటిసారిగా మానవుడు ఉపయోగించినటువంటి మిశ్రమ లోహం ఏంటి సార్ అంటే మిశ్రమ లోహం ఏంటంటే కాంస్యం అని చెప్పండి. ఇన్ ద నేమ్ ఆఫ్ ద బ్రాంజ్. ఇట్ వాజ్ మిక్స్డ్ విత్ 2 types ఆఫ్ ద మెటల్స్ ఇన్ ద నేమ్స్ ఆఫ్ ద కాపర్ విత్ కాపర్ ప్లస్ టిన్ ఈక్వల్ టు బ్రాంజ్. 2 రకాలైనటువంటి మెటల్స్ తోటి ఉపయోగించబడేటువంటి సార్ అది కాంస్యం అనేటువంటిది. కాంస్యాన్ని ఉపయోగించారు కాబట్టి అందుకనే దీనికి కాంస్యపు నాగరికత, తామ్రశిలాయుగ నాగరికత, బ్రాంజేజ్ సివిలైజేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. బ్రాంజేజ్ సివిలైజేషన్. సింధు ప్రజలు అనేటువంటి వాళ్ళు ఏంటి సార్ అంటే ద వర్షిప్డ్ గాడ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సింధు ప్రజల యొక్క ప్రధాన దైవం ఏంటి సార్ అంటే ప్రధాన దైవం ద వర్షిప్డ్ గాడ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మదర్ గాడెస్ అని చెప్పేసేయండి. మదర్ గాడెస్ అనేటువంటి తెలుగులో ఏమంటారంటే అమ్మ తల్లి అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. అమ్మ తల్లి, మదర్ గాడెస్ అనేటువంటి. పశుపతి అని చెప్పండి అబ్బా, పశుపతి అని చెప్పండి. పశుపతి ఓకేనా. ఫిమేల్ గాడ్స్ దే గివెన్ మోర్ ప్రియారిటీ ఫర్ ఫిమేల్ గాడ్ సివిలైజేషన్. తల్లికి ఇంపార్టెంట్ ఇచ్చేటువంటి సంస్కృతి జెండర్లో ఫిమేల్ గాడ్ సివిలైజేషన్ అని చెప్పండి. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మదర్ అని చెప్పండి. మ్యాట్రిమోనికల్ ఫ్యామిలీస్ అనేటువంటిది ఉంటాయి. మాతృస్వామ్య వ్యవస్థ అనేటువంటిది ఉంటుంది. సింధు ప్రజల యొక్క పూజనీయ జంతువు ఏంటి సార్ అంటే పూజనీయ జంతువు ఏంటంటే బుల్ అనేటువంటిది అని చెప్పండి సార్. ఎద్దుకు సంబంధించినటువంటిది అని చెప్పండి. ఎద్దు అనేటువంటిది. సింధు ప్రజలకు సంబంధించినటువంటి పూజనీయ పక్షి పేరు ఏం పేరు సార్ అంటే ద ఫేవరెట్ బర్డ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ పీపుల్స్ ఏంటిదంటే పీజియన్ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. పౌరం అనేటువంటి పేరుతో చెప్పండి. పౌరం అనేటువంటిది. సింధు ప్రజలు పక్షి ఏంటి సార్ అంటే సింధు ప్రజల యొక్క గేమ్ ఏంటి సార్ అంటే గేమ్ అంటే ఆట ఏంటిదంటే చెస్ అనేటువంటిది అని చెప్పండి సార్. చెస్ నథింగ్ బట్ చదరంగం అనేటువంటి అని చెప్పండి. చదరంగం. సింధు ప్రజల యొక్క ఎనిమల్ ఏంటి జంతువు ఏంటి సార్ అంటే వాళ్ళు పూజించినటువంటి నదీ దేవత పేరు ఏం పేరు రివర్ గాడ్ నథింగ్ బట్ రివర్ గాడ్ అని చెప్పండి సార్. రివర్ గాడ్. ఏ నదీ దేవతను వాళ్ళు పూజించారంటే నదీ దేవత ఏంటంటే క్రొకడైల్ అని చెప్పండి సార్. క్రొకడైల్ నథింగ్ బట్ మొసలి అనేటువంటి దాన్ని మొసలికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి జాలు చేశారు. నదీ దేవత అని చెప్పండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్స్ మెయిన్ ఆబ్జెక్టివ్స్ మనం ఫాలో అప్ చేస్తూ ఉన్నాము. సింధు నాగరికతలో వాళ్ళకు ఉన్నటువంటి ద వర్షిప్డ్ ట్రీ ఏంటి సార్ అంటే ట్రీ ఏంటిదంటే వాళ్ళ పూజనీయ చెట్టు పేరు ఏం పేరంటే రావి ట్రీ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. రావి చెట్టు అనేటువంటిది. ఇన్ ద నేమ్ ఆఫ్ అశ్వత్థ వృక్షం అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. అశ్వత్థ అని చెప్పేసి సార్. అశ్వత్థ అనేటువంటిది. సింధు ప్రజల యొక్క గుర్తు పేరు ఏం పేరంటే ద ఎంబ్లమ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఎంబ్లమ్ ఏంటి సార్ అంటే స్వస్తిక అనేటువంటిది అని చెప్పేసేయండి. స్వస్తిక అనేటువంటిది. సింధు ప్రజలు వాళ్ళు ఉపయోగించినటువంటి గుర్తు పేరు ఏం పేరంటే స్వస్తిక అనేటువంటిది.
సర్వాభివృద్ధికి సంబంధించిందని చెప్పండి సార్. సర్వాభివృద్ధికి సంబంధించింది. అంటే అభివృద్ధికి సంకేతంగా గొలిచేటువంటిది ఏంటంటే స్వస్తిక్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. స్వస్తిక్ సింధు ప్రజల యొక్క గుర్తు పేరు ఏం పేరంటే స్వస్తిక్ అనేటువంటిది అని చెప్పండి సార్. వాళ్ళు పూజించినటువంటిది అని చెప్పండి. ద ఫేవరెట్ ఎనిమల్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వృషభం నథింగ్ బట్ ఎద్దు అనేటువంటిది అని చెప్పండి సార్. బుల్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. సింధు ప్రజలకు సంబంధించినటువంటిది. వాళ్ళు ప్రధానంగా తెలివైనటువంటి అన్పాపులర్ ఏంటివి సార్ అండి? అన్పాపులారిటీస్ అంతగా మచ్చిక లేనటువంటి ఏంటి సార్ అంటే హార్స్ వీ నో వెరీ వెల్, HOURSE. గుర్రం తెలియదబ్బా వాళ్ళకు తెలియనటువంటిది ఏంటంటే కౌ తెలియదు. అన్పాపులారిటీ ఎనిమల్ సార్, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ టు దట్ ద వర్షిప్డ్ ఎనిమల్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ బుల్ కదా. మరి కౌ తెలియదు అంటున్నది ఎట్లా అంటే అంతగా మచ్చిక లేని అంతగా మచ్చిక లేనటువంటి జంతువు అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం. సింహం కూడా తెలియదబ్బా వాళ్ళకు. తెలియనటువంటిది ఏంటంటే సింహం. లయన్ ఆల్సో అన్పాపులర్ ఎనిమల్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. హార్స్ కావచ్చు, కౌ కావచ్చు, లయన్ కావచ్చు. అండ్ ఆల్సో దే డోంట్ నో అబౌట్ ద షుగర్ కేన్ అని చెప్పండి సార్. షుగర్ కేన్ అనేటువంటిది అని చెప్పండి. షుగర్ కేన్ నథింగ్ బట్ చెరకు గురించి కూడా పెద్దగా ఆనవాళ్ళకు సంబంధించి. బట్ దే యూజ్డ్ హనీ అని చెప్పండి సార్. హనీని ఉపయోగించారు. హనీ అంటే తేనెను ఉపయోగిస్తారు వాళ్ళ తీపి పదార్థాలకు సంబంధించి. బట్ దెర్ ఈజ్ నో ఎవిడెన్స్ అబౌట్ షుగర్ ఎవిడెన్సెస్ అని చెప్పండి. ద మెటల్ ఆల్సో అన్పాపులారిటీ మెటల్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఐరన్ అని చెప్పండి సార్. ఇనుముకు సంబంధించినటువంటి ఆధారాలు తెరనటువంటి ప్రాంతం ఏంటిదంటే అవర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్స్. ద అన్పాపులారిటీ మెటల్ ఆల్సో ఐరన్ అని చెప్పండి. ఐరన్ ఓకేనా. ఐరన్ కావచ్చు, హార్స్ కావచ్చు, కవ్ కావచ్చు, లయన్ ఓకే. ఇవన్నీ కూడా ఏంటి సార్ అంటే అన్పాపులారిటీకి సంబంధించినటువంటివని చెప్పండి. Finally, the one more important objectives of our Indus Valley civilization, mainly the popular objective of Indus Valley civilization, it was recognized as urban civilization. ఇన్ ద నేమ్ ఆఫ్ పట్టణ నాగరికత అనేటువంటి పేరుతో పిలుస్తారు. దీన్ని పట్టణ నాగరికత. సింధు నాగరికతను ఏమంటారు సార్ అంటే పట్టణ నాగరికత అనేటువంటి పేరుతో పిలుస్తారు. పట్టణ నాగరికత. అర్బన్ సివిలైజేషన్ బికాస్ ద టౌన్ ప్లానింగ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ద మార్వెలస్ ఇట్ వాజ్ మోడిఫైడ్ సివిలైజేషన్ అర్బన్ సివిలైజేషన్ డ్యూ టు ద ఎవిడెన్సెస్ ఆఫ్ ద టౌన్ ప్లానింగ్ సివిలైజేషన్. బ్యూటిఫుల్ టౌన్ ప్లానింగ్, అద్భుతమైనటువంటి పట్టణ నిర్మాణం అనేటువంటిది ఉన్నది. దే కన్స్ట్రక్టెడ్ ఆక్స్ఫర్డ్ సర్కిల్ మోడల్ అని చెప్పండి సార్. ఇది బిట్ అడుగుతాను నాన్న. ఆక్స్ఫర్డ్ సర్కిల్ మోడల్. సింధు నాగరికతలో చౌరస్తాలతో కూడుకున్నటువంటి అద్భుతమైనటువంటి ఒక చక్కని అంటే ఇక్కడ 4 కూడళ్ళు కలిసినటువంటి ప్రాంతంగా ఆక్స్ఫర్డ్ సర్కిల్ నగరంతో కట్టించబడ్డ సార్. ఆక్స్ఫర్డ్ సర్కిల్ ఎక్కడ ఉందంటే లండన్లో ఉంటుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పండి సార్. లండన్లో ఆక్స్ఫర్డ్ సర్కిల్ మోడల్తో నిర్మించినటువంటి అవర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టౌన్ ఏంటి సార్ అంటే మొహంజోదారో అనేటువంటిది అని చెప్పండి. మొహంజోదారో అనేటువంటిది సింధు నాగరికతలో విచ్ ప్లేస్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ద మోడల్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ సర్కిల్ అంటే మొహంజోదారో సిటీ అనేటువంటిది అని చెప్తారని. మొహంజోదారో సిటీ. ఇలాంటి కట్టడాన్ని చక్కని సర్కిల్ తోటి 4 కూడలతో కట్టేటువంటి కట్టడాలతోటి కట్టించాడు. వీళ్ళ యొక్క ఇండ్ల నిర్మాణం కూడా ఎట్లా ఉండదు సార్ అంటే ఇండ్ల నిర్మాణం కూడా చతుస్మాల పద్ధతి అనే పేరుతో పిలుస్తారు సార్. చతుస్మాల నిర్మాణం అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇన్ ద నేమ్ ఆఫ్ రెక్టాంగిల్ సిస్టమ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. రెక్టాంగిల్ సిస్టమ్ అని చెప్పండి. రెక్టాంగిల్ సిస్టమ్ అనేటువంటి 4 కూడలతో కూడుకున్నటువంటి చక్కని నిర్మాణ పద్ధతి అనేటువంటి చతుస్మాల పద్ధతి. ఇన్ అవర్ తెలుగు లాంగ్వేజ్ ఇట్స్ కాల్డ్ యాజ్ మాండువా పద్ధతి అని, మాండువా వాస్తు పద్ధతి అనే పేరుతో పిలుస్తారు సార్. మాండువా వాస్తు పద్ధతి అనేది మీరు నమ్మండి. పూర్వకాలంలో మన వాళ్ళు ఎట్లా ఉపయోగించేవాళ్ళంటే నీరు మొత్తం కూడా వర్షపు నీరు మొత్తం కూడా మధ్యలో ఇంట్లో పడేటట్లుగా, ఆ సూర్యరశ్మి మొత్తం కూడా మధ్యన ఇంట్లో పడేటట్లుగా చక్కని అండర్లైనింగ్ పడ్డటువంటి వాటర్ పోయేటందుకు చక్కని వసతి. ఆ మాండువా పద్ధతి అంటే చతుస్మాల పద్ధతి. చుట్టూ గదులు ఉంటాయి, మధ్యన ఆ వెలుతురుతో ఉండేటువంటి సూర్యరశ్మి వెలుతురు వచ్చేటందుకు పడ్డటువంటి వర్షపు నీరు కూడా సిస్టమేటిక్గా బయటికి వెళ్ళేటందుకు అద్భుతమైన
రెక్టాంగిల్ సిస్టమ్ తోటి కట్టించినటువంటి సిస్టమ్, టౌన్ ప్లానింగ్ సిస్టమ్ తోటి ఉన్నది మన యొక్క నాగరికత. అద్భుతమైన నగర నిర్మాణం కావచ్చు, ఇండ్ల నిర్మాణం కావచ్చు, ఒక బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి వాళ్ళు మన సింధు ప్రజలు అనేటువంటి వాళ్ళు అని చెప్పండి. అమాంగ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, మొహంజోదారో వాజ్ ఐడెంటిఫైడ్ యాజ్ అ ఆక్స్ఫర్డ్ సర్కిల్ మోడల్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద చౌరస్తా స్టైల్.